దేవుని వాక్యంలో మనం క్రొత్త నిబంధన సంఘాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. గత వారంలో సార్వత్రిక సంఘ కోణంలో సంఘం యొక్క ఔన్నత్యాన్ని మనం కొన్ని సంగతులు వినగలిగాం. అంతేవరకే అని కాదు, మిగిలిన విషయాలు కొన్ని ఉన్నప్పటికీ మనం దేవుని వాక్యాన్ని మనం గ్రహించడానికి సహాయకరంగా ఎఫెసీ పత్రిక ఆధారంగా ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకోగలిగాం. ఈ ధ్యానాల్లో మనం చివరికి వచ్చేటప్పటికి ఎక్కువ సంగతులు మనం గ్రహించగలం. అయితే స్థానిక సంఘాన్ని గురించి ఈరోజు కొంత మనం వినబోతున్నాం. అలాగే సార్వత్రిక సంఘానికి స్థానిక సంఘానికి ఉన్న వ్యత్యాసాలు కూడా దేవుని వాక్యంలోంచి మనం గమనించబోతున్నాం. మనం చదువుకున్న వచ్చిన భాగాలు 3. ఒకటేమో సువార్తల భాగం, మరొకటి అపోస్తల కార్యాలు, మరొకటి పత్రికల భాగం. స్థానిక సంఘాన్ని గురించి కానీ లేక సార్వత్రిక సంఘాన్ని గురించి కానీ ప్రవచనాత్మకంగా సువార్తల్లో మనం చదువుతాం. ప్రయోగాత్మకంగా లేకపోతే ఆచరణాత్మకంగా అపోస్తల కార్యాల్లో మనం చదువుతాం. సిద్ధాంతపరమైన విషయాలు పత్రికల్లో మనం చదువుతాం. ఇంకా సంఘం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఒకవేళ కావాలంటే ప్రకటనలో మనం చదవచ్చు. 114 లేక 115 సార్లు సంఘం అనే పదం బైబిల్లో ప్రస్తావించబడింది. దాంట్లో 90 సార్లు ఎక్లేషియా అని ప్రస్తావించబడిన పదము, దాంట్లో 90 సార్లు స్థానిక సంఘాన్ని గురించే మాట్లాడుతుంది. క్రొత్త నిబంధనలో స్థానిక సంఘాలను ఎన్నిటినో మనం చూస్తాం. ఈ మొదటి ప్రస్తావనల్ని మనం గమనించినప్పుడు 16వ అధ్యాయం అలాగే 18వ అధ్యాయం మొదటి ప్రస్తావన కీలకమైంది అని మనం చెప్పుకున్నాం. మిగిలిన క్రొత్త నిబంధనలో సంఘము అనే పదం ఎలాగ ఉపయోగించబడబోతుందో దానిని మనము గందరగోళం చెందకుండా, మనము గలిబిలి చెందకుండా ప్రభువే మొదటి 2 ప్రస్తావనల్లోనే మనకు తెలియజేస్తున్నాడు. సంఘము అనే పదం తర్వాత ఎలా ఉపయోగించబడబోతుందో దాని గురించి మొదటి 2 ప్రస్తావనల్లోనే 2 వేరువేరు కోణాలు ఆయన తెలుపుతున్నాడు. 16వ అధ్యాయంలో సార్వత్రిక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. 18వ అధ్యాయంలో స్థానిక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. 18వ అధ్యాయంలో ఉన్నది స్థానిక సంఘం అని మనం ఎలా చెప్పగలం? 15వ వచనంలో మనం చదువుకున్న భాగంలో, మరియు నీ సహోదరుడు నీ ఎడ్ల తప్పిదం చేసిన ఎడ్ల అని ప్రారంభిస్తున్నాడు. లోకల్గా ఉన్న ఒక సమస్యను గురించి మాట్లాడుతూ ఒక ప్రాసెస్ చెప్పి, ఒక పద్ధతి చెప్పి, దాంట్లో 3వ మెట్టు ఏమని చెప్తున్నాడు అంటే 17వ వచనంలో సంఘమునకు తెలియజెప్పుము అని చెప్తున్నాడు. అంటే భూలోకం అంతట్లో ఉన్న సంఘానికి వెళ్ళి చెప్పు అని అర్థమా? కాదు, స్థానికంగా ఉన్న సంఘానికి తెలియజెప్పు అన్నాడు. తర్వాత కింద సంఘము అనే పదాన్ని మనం చూడంగానే వారు మీలో ఇద్దరు వారు అని చెప్తున్నాడు. 20వ వచనంలో 18, 19 వచనాలు అన్నిట్లో చెప్తున్నాడు. సంఘం అని చెప్పి వారు అని చెప్తున్నాడు. కింద మనం 20వ వచనానికి వస్తున్నప్పుడు, ఎలాగనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని సంఘాన్ని గురించిన డిస్క్రిప్టివ్ ప్రొఫైల్, సంఘము ఎలా ఉంటుందో ప్రభువు చాలా క్షుణ్ణంగా కొద్ది మాటల్లోనే మనకి తెలుపుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. స్థానిక సంఘం ఎటువంటిది? ఏది స్థానిక సంఘం? దాన్ని ఎలా మనం గుర్తిస్తాం? స్థానిక సంఘం యొక్క ఔన్నత్యం ఏంటి అనే దగ్గరికి మనం ప్రాథమికమైన విషయాల దగ్గరికి ఇంకా రాకముందు ఏది సంఘం కాదు అనే సంగతిని మరొకసారి నేను మరికొన్ని వివరాలు తెలియజేయాలనుకుంటున్నాను. కట్టడం సంఘం కాదు. చాలామంది చర్చ్ అని చెప్పుకుంటున్నప్పుడు బిల్డింగ్ని చూస్తున్నట్లుగా బిల్డింగ్ సంఘం కాదు అనేది దేవుని వాక్యం చెప్తున్న సంగతి. అపోస్తల కార్యాలు 17:24లో జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఆయనే దాని సమస్తానికి సృష్టికర్త కాబట్టి హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడు అని చదువుతా. మనుషులు చేసిన వాటిలో ఆయన నివసింపడు అని చదువుతా. అయితే పాత నిబంధనలో దేవుడే అవసరమైన కొలతలు ఇచ్చి, దేవుడే తన ఇష్టం చెప్పున ఆయన ఏర్పరచుకున్న స్థలంలో నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు గనుక ఆయన నివాస స్థలం కట్టడాలుగా మనం పాత నిబంధనలో గుడారాన్ని కానీ అలాగే మందిరాన్ని కూడా పాత నిబంధనలో గమనిస్తాం. క్రొత్త నిబంధనలో అటువంటిది ఏదీ లేదు. కాబట్టి అందుకే ఏ బిల్డింగ్ మెజర్మెంట్స్ క్రొత్త నిబంధనలో మనకు కనబడవు. 16లో కానీ 18లో కానీ ఈ ప్రవచనాత్మకమైన భాగంలో భౌతిక సంబంధమైన కట్టడం యొక్క ప్రస్తావన మనం చూడం. నేను కట్టుదును అని చెప్తున్నాడు. అది భౌతికమైన కట్టడం ఏమాత్రం కాదు. అలాగే అపోస్తల కార్యాల్లో మనం గమనించినప్పుడు
ఏ గొప్ప భవనాలు వారికి లేవు. ప్రారంభ దినాల్లో వారు యూదుల సమాజ మందిరాల్లో కూడుకొని వచ్చేవారు. అక్కడి నుండి వారికి వ్యతిరేకత మొదలైనప్పుడు ఇక వెళ్ళి గృహాల్లో కూడుకోవడం ప్రారంభించారు. పత్రికల్లో ఇంట ఉన్న సంఘాలను మనం చూస్తాం. అకుల ప్రిస్కిల వారి ఇంట ఉన్న సంఘాన్ని గురించి మనం చదువుతాం. ఫిలోమోను ఇంట ఉన్న సంఘాన్ని గురించి మనం చదువుతాం. ఇంట ఉన్న సంఘాలను మనం పత్రికల్లో చూస్తాం. కాబట్టి భవనాలు, కట్టడాలు సంఘం కాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తుల కార్యానికి మనం వస్తాం. చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం. కొన్ని వచనాలు మనం గమనిస్తాం. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను అని చదువుతున్నాం. భయం ఉంది సంఘానికి. ఎమోషన్స్, భావోద్వేదాలు ఉన్నాయి, కట్టడానికి ఉండవు. వ్యక్తులు అని చెప్తున్నాడు. వినిన వారికి అందరికీ, అలాగే సంఘం అంతటికి అని చదువుతున్నాం. 9వ అధ్యాయం 31వ వచనం. కార్యముల గ్రంథమే 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించు. నడుచుకొనుచు అంటే కాళ్ళున్నాయి అని అర్థం. భౌతికమైన భవంతిని గురించి మాట్లాడలేదు, వ్యక్తులను గురించి చెప్తున్నాడు. వారి మధ్య సమాధానం ఉన్నది, ప్రభు యొక్క భయం ఉంది, అలాగే పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటున్నారు అని చదువుతున్నాం. 11వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడిక్కడే ఉన్న మాటలు ఇవి. 11:22. వారిని గురించిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకే వరకు పంపిరి. విని, చెవులున్నాయి, వ్యక్తులను గురించే చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రికలో కూడా 15వ అధ్యాయం 9వ వచనం. 15వ అధ్యాయం 9వ వచనం. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబట్టుకు యోగ్యుడను కాను. దేవుని సంఘమును హింసించాను అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడైనా ఏ కట్టడాలనైనా భవంతులనైనా కూలగొట్టాడా? లేదు. ఎక్కడైనా నిప్పంటించాడా? లేదు. ఆయన విశ్వాసుల్ని ఆయన శ్రమ పెడుతూ వచ్చాడు, చెరసాల్లో వేస్తూ వచ్చాడు. ఇంటింటి అది వచ్చి వారిని ఈడ్చుకొని పోయినట్లుగా మనం కార్యముల గ్రంథంలో చదువుతున్నాం. వ్యక్తుల గురించి చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా బిల్డింగ్ని మనం ఎప్పుడు కూడా చర్చని పిలవకుండా ఉండడానికి ఈ వచనాలు మనకి సహాయపడతాయి. ఆత్మ సంబంధమైన మందిరం, వ్యక్తుల్ని మనం సంఘము అని దేవుని వాక్యాధారంగా గమనిస్తున్నాం. కాబట్టి భవంతి కట్టడం సంఘం కాదు, మొదటిది. రెండవది, అనేకమైన ప్రార్థన గుంపులు లోకంలో కనబడేవి, అవి సంఘాలు కావు అని మనం దేవుని వాక్యాధారాన్ని బట్టి మనం చెప్పచ్చు. చాలామంది ఏమంటారంటే, సంఘం అంటే మీకున్న గ్రహింపు మీకుంది, మీరు ఇక్కడ పుట్టారు కాబట్టి మాకుండే గ్రహింపు మాకుంది, ఇది సంఘమే అని చెప్తారు చాలామంది. అది బయట మామూలుగా సువార్తను వ్యతిరేకించే వారి వాదం ఒకటి ఉంది. మీరు ఇక్కడ పుట్టారు కాబట్టి ఈయన మీ దేవుడు, ఒకవేళ మీరు మా దగ్గరే పుట్టుంటే, ముస్లిం కుటుంబాల్లోనే పుట్టుంటే మీరు అలానే ఒప్పుకునేవారు, మీరేం వాదించేవారు కాదు అని చెప్తారు. అటువంటిది మన అబ్జెక్షన్ కాకూడదు దేవుని వాక్య సత్యానికి. మనం ఎక్కడున్నా సరే దేవుని వాక్యాన్ని తెరచి పరిశోధించి వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి సత్యం విషయమైన ఒక నిర్ధారణకు, ఒక గ్రహింపుకు మనం రావాలి. మన గ్రహింపు దేవుని వాక్య సత్యానికి అననుకూలమైందైతే, దేవుని వాక్యం యొక్క వెలుగులో తప్పుగా మనం అర్థం చేసుకున్నట్లయితే విషయాల్ని, వాక్యం దగ్గరకు వచ్చి తప్పకుండా మనం మన గ్రహింపుని మార్చుకోవాలి, మన అవగాహనను మనం మార్చుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది, చాలా విషయాలు మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 18 ఆధారంగా నేను కేవలం 2 సంగతుల్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకు కాదు అని చెప్పొచ్చు అనడానికి 2. మత్తయి సువార్త 18వ అధ్యాయం మనకి ఈ భాగంలో దేవుని వాక్యం ఎక్కువగా మనం మొదటిసారి చెప్పుకున్నాం, పాజిటివ్గా చెప్తుంది సంగతుల్ని. కాదు అని మనం చదువుకున్న వాటిని బట్టి మనం అర్థం చేసుకున్నాం, కానీ నేరుగా స్టేట్మెంట్స్ మనం చూడలేదు కదా. భవనం సంఘం కాదు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం వాక్యం యొక్క వెలుగులో. కాబట్టి ఏది సంఘం కాదు అని చెప్తున్నప్పుడు లోకంలో ఉన్న అన్ని ప్రార్థనా గుంపులు, స్థానిక సంఘాలు కావు అని చెప్పడానికి పాజిటివ్గా సంఘం గురించి ఏం చెప్పబడిందో 2 విషయాలు మనం 18వ అధ్యాయంలో గమనించవచ్చు. 18:20 మనం చదువుదాం. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అని చెప్తున్నాడు. నా నామమున అని చదువుతున్నా.
ఆయన నామము వారు కూడుకోవడానికి కేంద్రంగా ఉండే సంగతి అని చెప్తున్నాడు. ఆయన నామం మాత్రమే అని చెప్తున్నాడు. ఆయన నామము స్థానిక సంఘం కూడుకోవడానికి సమాజ కేంద్రం. ఏ ఇతరమైన వ్యక్తులు కాదు, సంస్థలు కాదు, లేకపోతే మూమెంట్స్ కాదు, లేకపోతే సిద్ధాంతాలు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు అనే వ్యక్తి, ఆయనే కేంద్రం, ఆయన నామము కేంద్రం అని చెప్తున్నాడు. డినామినేషనల్ టైటిల్స్ కావు. స్థానిక సంఘము అటువంటి రీతిలో క్రొత్త నిబంధనలు ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకు కాదో ఇంకా మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాం. 18వ అధ్యాయం 20 ఎక్కువ మనం ధ్యానం చేస్తాం కాబట్టి అర్థం చేసుకుంటాం. రెండోది, అక్కడే 20వ వచనంలో నా నామమున ఎక్కడ కూడిందో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని చెప్తున్నాడు. అక్కడ ఏం చూస్తున్నాం? ప్రభు యొక్క సన్నిధిని మనం చూస్తున్నాం. ప్రభు సన్నిధి, సంఘము ప్రభు నామమున కూడి వచ్చేది ఒకటి. రెండు, ప్రభు యొక్క సన్నిధిని కలిగి ఉండేది. ప్రభు సన్నిధి లేకపోతే సంఘం అని చెప్పగలమా? చెప్పలేం. సంఘాన్ని కూర్చిన డెఫినిషన్, మొదటి స్థానిక సంఘాన్ని కూర్చిన వివరణలోనే నేను వారి మధ్య ఉంటాను. అవుట్ స్టాండింగ్ ఫీచర్ ఇది. దీనికన్నా గొప్ప సంగతి చెప్పడానికి చూడడానికి ఇంకేమీ లేదు. ఆ గొప్ప సంగతిని చెప్తున్నాడు. నేను వారి మధ్య ఉంటాను అని చెప్తున్నాడు. నా ఇల్లు, నా నివాస స్థలం, నా శరీరం అని చెప్తున్నప్పుడు అన్నిట్లో ప్రభువే ప్రముఖమైన వాడు. ఆయన సన్నిధి ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రభు సన్నిధి లేని స్థలాలను స్థానిక సంఘాలు అని మనం చెప్పలేం. కొరింథీ మొదటి పత్రిక మనం వద్దాం. ఈ రెండు విషయాలను కూడా మనం గమనించవచ్చు. చూడండి, కొరింథీ సంఘంలో లోపాలు ఉన్నాయా? ఎన్నో ఉన్నాయి. ఎటువైపు చూసినా ఏదో ఒక పాపం కనబడుతుంది, కానీ అది ఒక స్థానిక సంఘం. కారణం ఏంటి? మొదటి అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్న వచనమే. అక్కడ దేవుని సంఘం అని చెప్పి, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికీ శుభం అని చెప్పి వ్రాయునది అని చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వస్తున్నారు. ఇదే పత్రికలో 5వ అధ్యాయంలో కూడా మనం చదవచ్చు. 5వ అధ్యాయం 4వ వచనం ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు నా ఆత్మ మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అని చెప్తున్నాడు. కాబట్టి కొరింథీలో ఉన్నవారు స్థానిక సంఘం అని ఎలా చెప్పగలమంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున వారు కూడి వస్తున్నారు. కొరింథీ పత్రికలోనే 14వ అధ్యాయం 23 నుంచి 25 వరకు ఉన్న భాగంలో 25లో చెప్తున్నాడు, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయి, అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయి. మీ మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని సంఘం. ఇంకా మనం బ్రాడ్గా చెప్పుకోవాలంటే, ప్రస్తుతం మనం చూసేవారిలో ఉన్న గుంపుల్లో అసెంబ్లీస్ అని చెప్పుకుంటున్నా కూడా, బ్రదర్ అని చెప్పుకుంటున్నా కూడా, ఒక స్థానిక సంఘం నుండి విభజించబడి ఎవరైనా వేరైపోయినప్పుడు అవి స్థానిక సంఘాలు అని వాక్యానుసారంగా చెప్పడానికి ఏ అధికారం వాక్యంలో లేదు. బైబిల్లో విస్తరణ ఉంది. ఒక స్థలంలో ప్రభు పని జరిగినప్పుడు ఒక స్థానిక సంఘం ద్వారా మరొక స్థలంలో సంఘం స్థాపించబడే అవకాశం ఉంది. క్రొత్త నిబంధన సంఘాలన్నీ అలాగే ఏర్పడ్డాయి. మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆత్మలు రక్షించబడి ప్రభువులో వారు విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నప్పుడు, ఒకే పెద్ద పట్టణంలో కావచ్చు, ఉదాహరణకి దోర్నాల్లో, ఒకవేళ శ్రీశైలం రోడ్డు వైపు, లేకపోతే ఐనముక్కల్లో, లేకపోతే తిమ్మాపురంలో, ఇటువంటి స్థలాలు ఎక్కువ మంది ఒక చోట రక్షించబడినప్పుడు అక్కడ స్థానిక సంఘం ఏర్పడడానికి అవకాశం ఉంది. అది విస్తరణ. కానీ విభజన ఎప్పుడు క్రొత్త నిబంధన స్థానిక సంఘం కానేరదు అని మనం గ్రహించాలి. అదేంటంటే 18-20ని అపార్థం చేసుకొని, లేకపోతే వక్రీకరించి సంఘం అని చెప్పే ప్రయత్నమే తప్ప అవి స్థానిక సంఘాలు కావు అని మనం గ్రహిస్తాం. క్రొత్త నిబంధన కాలంలో ఒక పట్టణంలో, ఒక గ్రామంలో ఒకటే స్థానిక సంఘం ఉండేది. ఇది దేవుని వాక్యం యొక్క సత్యం. ప్రభు ఎక్కడైతే తన నామాన్ని ఉంచుతాడో, ప్రభు ఎక్కడైతే పనిచేస్తాడో, ఎక్కడైతే ఆయన నివాసం ఉంటాడో, ఎక్కడికైతే ఆయన నామం చుట్టూ ప్రజలు చేరి వస్తారో అది స్థానిక సంఘం.
ఏది స్థానిక సంఘం, లేక స్థానిక సంఘం ఎలా కూడి రావాలి? 18-20ని కొంతసేపు మనం దేవుని వాక్యంలో ఆలోచన చేస్తాం. మత్తయి సువార్త ప్రభు యొక్క సన్నిధిని మనకు తెలిపే సువార్త. మొదటి అధ్యాయం 22వ వచనం, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదువు, దానికి భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని చదువుతున్నాం 23వ వచనంలో. అది మత్తయి సువార్త ప్రారంభంలో చెప్తున్న సంగతి. మత్తయి సువార్త చివరిలో 28వ అధ్యాయంలో, ఇదిగో మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని చెప్తూ, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని ప్రభు చెప్పి చివరిలో చెప్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. దిగి వచ్చిన ఆయన పుట్టుక సమయంలో ఇమ్మానుయేలు అని చెప్తున్నాడు. ఆయన ఆరోహణం మత్తయి సువార్తలో చెప్పబడలేదు, పునరుత్థానం చెప్పబడింది, కానీ ఆరోహణం, హిజ్ అసెన్షన్, ఆయన పైకి వెళ్ళేది చెప్పబడలేదు. శిష్యుల్ని సమకూర్చాడు, వారిని దీవిస్తూ చెప్పాడు, మీరు వెళ్ళండి అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. మత్తయికి తెలుసు ప్రభు ఆరోహణమైన సంగతి, కానీ ఉద్దేశపూర్వకంగా దేవుని ఆత్మ దాన్ని ఇక్కడ వ్రాయించడం లేదు. మధ్యలో మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు. దీంట్లో 3-4 మాటల్ని మనం తీసుకోవచ్చు. 2-3 అని వ్యక్తులను గురించి చెప్తున్నాడు. నా నామమున కూడి వస్తారు అని చెప్తున్నాడు. నా నామమున కూడి ఉందిరో, అది ఒక మాట. తర్వాత ఎక్కడ అని ఒక స్థలాన్ని గురించి చెప్తున్నాడు. నేను వారి మధ్యన ఉందును అని ఆయన సన్నిధిని గురించి చెప్తున్నాడు. దీంట్లో ఎక్కడ అని చెప్పి అక్కడ అని చెప్తున్నాడు. ఒక స్థలాన్ని గురించి మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయం, మత్తయి సువార్తలో వీటిని చూసినప్పుడు ముందు వెనక ఇదే సువార్తలో ఏం చెప్తున్నాడో స్థలాన్ని గురించి చూసినప్పుడు మనకు కొంత పిక్చర్ అర్థమవుతుంది. 18-20లో ఏం చెప్తున్నాడు అన్న సంగతి. 2వ అధ్యాయంలోనే మత్తయి సువార్త 9వ వచనం, 2:9, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను అని చదువుతున్నా. జ్ఞానులను ఒక నక్షత్రం నడిపించింది, ఆ ఆరాధికుల్ని ఒక నక్షత్రం ఒక స్థలానికి నడిపించింది. ఎక్కడికి? ఆ శిశువు ఉండిన చోటికి అని చదువుతున్నాం. వేర్ ద బేబీ ఈజ్ లేడ్, ఆ శిశువు ఎక్కడ ఉంచబడ్డాడో ఆ స్థలానికి. పైన కూడా అడుగుతున్నారు కదా, ఎక్కడ పుడతాడు అని అన్నారు పైన. 4వ వచనంలో మనం చదువుతున్నాం. ఒక స్థలాన్ని గురించి ప్రత్యేకంగా నిర్దిష్టంగా అడుగుతున్నారు. ఎక్కడ అంటే ప్రభు ఉన్న స్థలం అది కదా. మత్తయి సువార్తలోనే చివరిలోకి మనం వచ్చినప్పుడు 28వ అధ్యాయం 16వ వచనం, 28-16, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. అది అసలుగా మనం చదవాలంటే, ఏ కొండకైతే ఆయన వారిని వెళ్ళమని నిర్ణయించాడో ఆ చోటికి వారు వెళ్ళిరి అని దాని అర్థం. ఆయన ఏ చోటైతే నిర్ణయించాడో అక్కడికి వారు వచ్చినప్పుడు అక్కడ వారు ఎవరిని కలుసుకున్నారు? ప్రభువుని కలుసుకున్నారు. కాబట్టి ప్రభు ఉన్న ఒక స్థలాన్ని గురించి చెప్తున్నాడు. కృత నిబంధనలో స్థలానికి ప్రాధాన్యత లేదు, కానీ ఇదే స్థలంలో లేక మరొక స్థలంలో ఒక ఊరిలో ఇలా ఉండాలి ఈ స్థలం అనే కొలతలు ఏమి లేవు. కానీ ఒక స్థలాన్ని గురించి చెప్తున్నప్పుడు 18-20లో చెప్తున్న సంగతి ఏంటంటే, ఆ స్థలంలో సారిసారికి కూడి వచ్చే సమూహం అని దాని యొక్క భావం. ఒకే స్థలానికి, అసెంబ్లీ అంటే వేరే వేరే స్థలాల్లో అనుకూలతను బట్టి ఎక్కడంటే అక్కడ ఏ కొలతలు లేకుండా కొద్దిమంది వస్తారు, కొద్దిమంది రారు. ఈరోజు ఇక్కడ రొట్టె విరుచుట, రేపు అక్కడ, ఇక్కడ వారు ఇక్కడే, అక్కడ వారు అక్కడే అనే ఇటువంటి మన అనుకూలతను బట్టి ఏదో తేలిగ్గా మనం చేసేది కాదు. ఒక నిర్దిష్టమైన స్థలంలో కూడి వస్తున్నప్పుడు ప్రభు సన్నిధి అక్కడ మనం అనుభవించగలం. వ్యక్తి ప్రాముఖ్యమైన వాడు, మధ్యలో ఆయన చుట్టూ మనం చేరి వస్తాం. ద్వితీయోపదేశకాండంలో పాత నిబంధనలో ఒక స్థలాన్ని గురించి చెప్తున్నాడు. 12వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. మీ దేవుడైన యెహోవా నియమించే ఒక స్థలం ఉంది మీరు వెళ్ళే దేశంలో, ఆ స్థలానికే మీరు చేరి రావాలి, అక్కడికే మీ దహన బలులు, అక్కడికే మీ మొక్కుబళ్ళు, అక్కడికే మీకు సంబంధించినవన్నీ మీరు తీసుకొని రావాలి. సంవత్సరానికి 3 సార్లు అక్కడికి రావాలి.
ఒక నిర్దిష్టమైన స్థలాన్ని గురించి చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో మనం చదువుతాం. అది ఆయన నామము ఆయన ఉంచడానికి ఏర్పరచుకున్న స్థలం అని దాని గురించి మనం చదువుతాం. అయితే క్రొత్త నిబంధనలో సమూహంగా మనం చేరి వస్తుండగా ఒక చోటికి మనం వస్తున్నప్పుడు అక్కడ ప్రభు సన్నిధిని మనం అనుభవించగలం. పర్మనెంట్ అడ్రస్, అసెంబ్లీ మీటింగ్స్ జరగడానికి ఇది స్థలం అని చెప్పగలిగిన ఒక స్థలం. అక్కడ నేను వారి మధ్యన ఉందును. సంఘం ఎక్కడ కూడి వచ్చినప్పుడు, కొన్నిసార్లు వారం మధ్యలో గృహాల్లో కూడి వచ్చినప్పుడు కూడా ప్రభు మధ్యన ఉంటాడు. అయితే ఆ స్థలం అనేది లిటరల్గా స్థలం యొక్క ప్రాధాన్యత కాకుండా స్థలంలో కూడి వచ్చే ప్రజలు అనేది అక్కడున్న ఎంఫసిస్, అక్కడున్న ముఖ్యమైన ఫోకస్ స్థలంలో కూడి వచ్చే ప్రజలు. తర్వాత అప్లికేషన్ అన్వయంలో ఇంకొకటి, ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, కోవిడ్ కాలంలో ఆన్లైన్లో జూమ్లో మనం కూడి వచ్చాం. వేరే వేరే స్థలాల్లో మనం ఉన్నాం. ఫిజికల్గా కూడి రాలేదు. ప్రభు సన్నిధి మనతో ఉంది అని చెప్పడానికి ఏ లేఖనాధారం మనకి లేదు. అందుకే భౌతికమైన కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభు వాటిని అననుకూలమైన వాతావరణాలు తీసివేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ లాంటి విపత్తు వచ్చినప్పుడు మనం ఏదో ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. మన క్షేమం కోసం, వాక్యం వినడం కోసం జూమ్లో కూడి రావచ్చు, ప్రార్థన కోసం జూమ్లో కూడి రావచ్చు. అంతేగాని రొట్టె విరవడానికి కానీ లేకపోతే ప్రభు సన్నిధిని అనుభవించడానికి కానీ అవి ప్లాట్ఫామ్స్ ఏమాత్రం కావు. భౌతికంగా కూడి వచ్చే స్థలం యొక్క ప్రాధాన్యత చూడొచ్చు. 18వ అధ్యాయంలోనే 20వ వచనంలో 2 3 అని చెప్తున్నాడు. 2 3 అని ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ సంఖ్యకు ప్రాధాన్యత లేదు. క్రొత్త నిబంధన సంఘంలో 100 మంది ఉంటేనే సంఘం అని, 50 మంది ఉంటేనే, 120 మంది ఉంటేనే, కనీసం ఎంతమంది ఉండాలి, ఇంతమంది వరకే ఉండాలి అనే సంఖ్యా పరిమితులు ఏవీ లేవు. సంఖ్యా పరిమితులు లేవు అన్నప్పుడు ఎక్కువగా కోకొల్లలుగా కూడి రావడం అనే ఆలోచన కూడా బైబిల్లో కనబడదు. అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఎందుకో మనం తర్వాత ఆలోచన చేయొచ్చు. కానీ ప్రాథమికంగా తక్కువ సంఖ్య ప్రభు సన్నిధిని లేకుండా చేయలేదు అని చెప్తున్నాడు. 2 3 ఉన్నప్పటికీ ప్రభు అక్కడ ఉంటాడు అని చెప్తున్నాడు. అసలు 18వ అధ్యాయంలో చెప్తున్న ఆ సంఘంలో కనీసం ఎంతమంది కనబడుతున్నారు మనకి? చూడండి, 18వ అధ్యాయం 2 3 ఉన్నారు అక్కడ. అసలు 18వ అధ్యాయం 20వ వచనంలో 2 3 అని చెప్తున్నాడు. ఆ పై వచనంలో 15వ వచనంలో 2 బ్రదర్స్ ఉన్నారు. ఎవరు? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల అని చెప్తున్నాడు. అంటే 2 బ్రదర్స్ అక్కడ ఉన్నారు అని చెప్తున్నాడు. 16వ వచనంలో 2 3 సాక్షుల నోట అని చెప్తున్నప్పుడు నీ ఒకరిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళు అని అన్నాడు. 2 ఉన్నారు. తర్వాత కనీసం ఇంకొక 2 ఉన్నారు, 4 ఉన్నారు. ఆ తర్వాత ఏమన్నాడు? అతడు వారి మాట వినని యెడల ఆ సంగతి సంఘానికి తెలియజెప్పు అన్నాడు. అంతవరకు ఎంతమంది ఉన్నారు? కనీసం 4 ఉన్నారు. వారి మాట వినని యెడల సంఘానికి తెలియజెప్పు అని అన్నాడు. ఇప్పుడు 2 3 అని కింద రాస్తున్నాడు. ఆ 2 3 ఎవరు? సంఘం కదా. ఇప్పుడు ఇద్దరు తర్వాత ఎంతమంది? కనీసం 2 3 అని అన్నాడు. అప్పుడు మొత్తం సంఖ్య ఏమవుతుంది? అరౌండ్ 7. కనీసం 7 మంది మనకు కనబడుతున్నారు. 2 3 ఉంటే చాలు అనే ఆలోచన కాదు. 2 3తో ఆగిపోయేది అని కాదు. చాలా తక్కువ సంఖ్య, ఏ ఎదుగుదల లేనిది అని కాదు. 2 3 ఎక్కడ కూడుకున్నా సరే అనేది అసలే కాదు. అది ఇందాకే మనం చెప్పుకున్నాం. 2 3 ఎక్కడున్నా సరే ఇది సంఘం అని చెప్పి దాన్ని వక్రీకరించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి అక్కడ కనబడుతున్న వారు 2 3 అని రాస్తున్నప్పుడు ఇంకొక రకంగా కూడా సంఘ కూడికలు కనీసం 7 చెప్పబడ్డాయి. వాటిలో అతి తక్కువ మంది చేరి వచ్చే కూడిక సంఘ పెద్దల కూడిక. ఎంతమంది ఉండొచ్చు? 3 ఉండొచ్చేమో, 2 ఉండొచ్చేమో సంఘ పెద్దలు, చెప్పలేం. వారి మధ్య ప్రభు సన్నిధి ప్రభు ఉంచుతాడు. సెగ్రిగేటెడ్గా విభజించి స్త్రీల కూడికలు అలాగే సండే స్కూల్ ఇటువంటి వాక్యంలో చూడం. కానీ సంఘ కూడికల్లో ఒకే ఒక తక్కువ సంఖ్య ఉండే కూడిక చూస్తాం. అది సంఘ పెద్దలు చేరి వచ్చే కూడిక. దాంట్లో 2 3 ఒకవేళ ఉన్నప్పుడు ప్రభు అక్కడ వారి మధ్య ఉంటాడు అనే దానికి అది సూచనగా మనం చెప్పుకోవచ్చు. మినిమం నెంబర్ ప్రభు చెప్తున్నాడు, కనీసం ఉండవలసిన నెంబర్ చెప్తున్నాడు. అలాగనే ఉంటారు. తర్వాత ఆ 2 3 కూడి వస్తారు అని చెప్తున్నాడు. కూడి వచ్చుట లేకపోతే ఏకముగా కూడి వచ్చుట అనేది మనం గమనించవచ్చు. గ్యాదర్ టుగెదర్ అని చదువుతాం ఇంగ్లీష్లో. ఏకముగా కూడి వచ్చుట. ఈ కూడి రావడం అనేది క్రొత్త నిబంధనలో
కూర్చబడి రావడం. కొరింథీ మొదటి పత్రికలో మనం చదువుతాం, అపోస్తల కార్యాల్లో కూడా కూడుకొనిరి అనే మాటను మనం చూస్తాం. 7 సార్లు క్రొత్త నిబంధనలో సునాగో అనే పదం ఒకటి ఉపయోగించబడింది గ్రీక్లో. అంటే దేవుని ఆత్మ ద్వారా వారు కూర్చబడ్డారు అని దాని భావం. ఆ పదం నుండే సినగోగ్ అనే పదం కూడా వచ్చింది, కూడి వచ్చుట. సున్ ఆల్తయో అనే ఒక పదం కొత్త నిబంధనలో మనం చూస్తాం. అంటే కలసి పోరాడండి అనే పదం ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. కలసి ఏకముగా కట్టబడుట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. చాలాసార్లు ఈ పదం ఉపయోగించబడింది వేరే కోణాలు. అయితే కూడి వచ్చుటను గురించి 7 సార్లు 7 కూడికలుగా క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఇక్కడ రాయబడిన మాట ఎక్కడ కూడి ఉందిరో అని చెప్తున్నాడు. దాని భావం, అసలైన భావం వారంతట వారే కూడి వద్దాం అని నిర్ణయించుకొని కూడి రావడం కాదు. అది ప్యాసివ్లో చెప్పబడింది, వేరొకరు వారిని సమకూరుస్తున్నారు అని చెప్పబడింది. దాని అర్థం ఏంటంటే ప్రభువు వారిని సమకూరుస్తున్నాడు, లేక పరిశుద్ధాత్మ వారిని సమకూరుస్తున్నాడు అని దాని యొక్క భావం. పరిశుద్ధాత్మ సమకూరుస్తాడు. అయితే ప్రతి కూడి రావాల్సిన, చేరి రావాల్సిన బాధ్యత అదే సమయంలో మన మీద కూడా ఉంది. పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తుండగా, సమకూరుస్తుండగా మనం కూడా మన బాధ్యతను నిర్వర్తించవలసిన వారంగా ఉన్నాం. తర్వాత ఎక్కడ 2-3 కూడి ఉందిరో లేకపోతే కూర్చబడి ఉందిరో అని చెప్తున్నమాట పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంట. అంటే గతంలో కూడి వచ్చారు, ప్రస్తుతం కూడా కూడి వస్తున్నారు, రేపు పొద్దున కూడా భవిష్యత్తులో కూడా కూడి వస్తారు. ఇది జరుగుతూ ఉన్న పని అని దాని యొక్క భావం. దొర్నాల్లో 92లో ప్రభు ఒక ముగ్గురిని ఒక స్థలంలో సమకూర్చాడు, అది జరిగింది. కానీ ప్రస్తుతం కూడా, గతంలో జరిగింది, ఇప్పుడు కూడా మనం కూడి వస్తున్నాం, క్రమముగా మనం కూడి వస్తున్నాం. ఏదో అప్పుడప్పుడు అనుకూలతను బట్టి సంవత్సరానికి ఒకసారి అని కాదు, క్రమముగా కూడి వస్తున్నారు. వారి మధ్య ప్రభు ఉన్నాడు అని చెప్తున్న మాట అది. సెటిల్డ్ గ్యాదరింగ్, వారు క్రమపరచబడిన ఒక రీతిలో కూడి వస్తూ ఉండగా, ఒక అభ్యాసంగా కూడి వస్తూ ఉండగా ప్రభు వారి మధ్య ఉంటాడు అని ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఏదో తాత్కాలికంగా కూడి వస్తారు, ఈ 6 నెలలు ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక చోట అనేది కాదు. ఈ 6 నెలలు ఇక్కడ ఉంటే ఇక్కడ ప్రభు సన్నిధి, లేక మనం వెళ్ళిపోతే అక్కడికి తీసుకెళ్ళచ్చు ప్రభు సన్నిధి అనే ఆలోచన దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. ప్రభు ఆయన నామం ఉంచిన స్థలంలో ఆయన సన్నిధి ఉంచుతాడు, అక్కడికి ఆయన ప్రజలు చేరి వస్తారు. పాత నిబంధనలో ఒక ప్రవచనం మనం చూస్తాం, షిలోహు, అక్కడికి ప్రజలు చేరి వస్తారు అని చదువుతాం. దాని అర్థం ప్రభువైన యేసుక్రీస్తు కేంద్రంగా ఉంటారు, అక్కడికి ప్రజలు చేరి వస్తారు అని నా నామమున అని చెప్తున్నాడు. అది మనం ఎక్కువగా ధ్యానం చేయబోతున్నాం. నామము యొద్దకు అని కూడా దాని యొక్క భావం ఇక్కడ ఉంది. ఇన్ మై నేమ్, అంటూ మై నేమ్ అని చదువుతాం ఇంగ్లీష్లో. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి రావడం. అక్కడికి మనం తర్వాత వస్తాం. అయితే వారి మధ్యన నేను ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రజల మధ్య నివాసం ఉండాలనేది ప్రభు యొక్క చిత్తం. 3 స్టేజెస్గా మనం ఆలోచన చేశాం, గతంలో కూడా మనం విన్నాం. కానీ ఈ 3 గుర్తుపెట్టుకోదగినవి. ప్రభు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ నివాసం, దేహం అని మనం చదువుతున్నాం వ్యక్తిగతంగా. రెండవది, సార్వత్రిక సంఘంలో ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి మీరు కట్టబడుచూ ఉన్నారు అని చెప్పాడు కదా. సార్వత్రికంగా మనకు కనబడదు, కానీ ప్రభు యొక్క నివాసం ఉన్నది భూమి మీద. 3, స్థానికంగా మనమున్న స్థలంలో ప్రభు యొక్క నివాసం మన మధ్య ఉన్నది అని వాక్యం చెప్తున్నాడు. ఇశ్రాయేలీల మధ్యలో పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ప్రభు యొక్క సన్నిధి వారి యాత్ర అంతట్లో ఉండినట్లుగా, వారి మధ్య గుడారంలో దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా, సొలొమోను మందిరంలో ప్రభు యొక్క నివాసం ఉన్నట్టుగా, ప్రభు బలులు అంగీకరించినట్లుగా మన మధ్య ప్రభు సన్నిధి ఉన్నది. ఏదైనా తోటలో ఆయన చిత్తం అదే, విమోచించబడిన ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన చిత్తం అదే, వాగ్దాన దేశంలో కట్టబడిన మందిరం విషయంలో ఆయన చిత్తం అదే. అలాగే క్రొత్త నిబంధనలో విమోచించబడిన ప్రజలు సర్వలోకంలో వేరు వేరు స్థలాల్లో కూడి వస్తూ ఉండగా, ఒక స్థలంలో ఒక జాతి వారికి మాత్రమే పరిమితంగా కాకుండా అనేక స్థలాల్లో అన్యజనుల మధ్య ఆయన సన్నిధిని ఉంచాలనేది ప్రభు యొక్క సంకల్పం. ఇప్పుడు నా నామమున అని చెప్తున్నాడు, అది మనం ఎక్కువగా ఆలోచన చేయబోతున్నాం. నామం, నా నామమున అనేది
గ్రౌండ్ ఆఫ్ గ్యాదరింగ్ అంటాం. మనము చేరి రావడానికి ఉండే స్థలం ఇది, నా నామము అనే మాట. నా నామమున కూడి రావడం లేక ఆయన నామము యొద్దకు చేరి రావడం అంటే దాని అర్థం ఏంటి? వాక్యం నుంచి మనం గ్రహిస్తాం. నా నామమున అని చెప్తున్నది గ్రీక్లో బయటికి పిలువబడే విషయంలో ఎక్లీషియా అంటే ఎక్కంటే బయటికి, క్యాలియో అంటే పిలవడం, బయటికి పిలిచి వారిని ప్రభు సమకూరుస్తున్నాడు. లోకంలో నుండి, పాపంలో నుండి, చీకటిలోంచి బయటకు పిలిచిన తర్వాత ఈజ్ అనే పదం, ఈఐఎస్, అదొక ప్రెపోజిషన్. ఈఐఎస్ ఎక్లీషియా, ఎక్కనే లాంటిదే, అదొక ప్రెపోజిషన్. లోనికి ఈజ్ అనేది ప్రభు ఆయన నామము లోనికి తీసుకొని వస్తున్నాడు. పర్టికులర్ వర్డ్స్ నాకు గుర్తులేవు, ప్రెపోజిషన్ ఏమంటామో తెలుగులో తెలియదు, అది మనం చూస్తాం. చూడండి, 3 విషయాలు కొత్త నిబంధనలో గమనిస్తాం. ఒకటి, రక్షణ విషయంలో మనం చూస్తాం, లోనికి అనేది మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామము నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని చదువుతున్నా. నామము నందు అంటే నామము అందు అంటే నామములో అని దాని యొక్క అర్థం. అదే ఆ ప్రిపోజిషన్ ఇక్కడ కూడా ఉపయోగించబడింది. యోహాను సువార్తలోనే 2వ అధ్యాయం 23వ వచనం, 2:23. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి అని చదువుతున్నా. నామములో విశ్వాసం ఉంచిరి అని చదువుతున్నా. 3:18 కూడా చదవచ్చు, ఎక్కడ చదివినా సరే నామమందు అని చదువుతా. ఆయన ఎందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను అని అన్నాడు. కాబట్టి రక్షణ నామమందు అని చదువుతాం. ఈ నామమందే తప్ప ఏ నామంలో రక్షణ పొందడానికి అధికారం లేదు అని అపోస్తల కార్యాల్లో స్పష్టంగా మనం చదువు. నామమందు, నామములో అని చదువుతాం. రెండవది మత్తయి సువార్త 28:19. అక్కడ మరొక సంగతి చెప్తారు. రక్షణ మాత్రమే కాదు, ఇంకొకటి కూడా చెప్తున్నాడు చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా నామములోనికి అనే మాటను ఉపయోగిస్తున్నాడు. 18:20లో 3వది మనం చదువుకున్నాం. కూడి రావడం కూడా ఆ నామములోనికి అని మనం చదువుతున్నాం. అపోస్తల కార్యాల్లో ఈ దృశ్యం మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం. యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచిన వారు, ఆ నామములో బాప్తిసం పొందిన వారు, 2 అదే నామములో వారు కూడి వచ్చారు. అది 3వ మెట్టుగా మనం కార్యముల గ్రంథంలో స్పష్టంగా చదువుతాం. యెరూషలేములో ఉన్న స్థానిక సంఘంలో ఆయన నామములోనికి కూడి వచ్చే ముందుగా ఆ నామములో విశ్వాసం ఉంచారు, ఆ నామములో బాప్తిస్మం పొందారు, ఆ నామములో వారు కూడి వచ్చారు. అసలు ఆయన నామములో కూడి రావడంలో అని మళ్ళా చెప్తున్న వాళ్ళే వాక్యంలో వేరే వేరే మాటలు కూడా. నామములో కూడి రావడం అంటే అర్థం ఏంటి అనే ప్రశ్న మనకు రావచ్చు. కనీసం 4 అర్థాలు నామములో అని చెప్తున్నప్పుడు మనం గమనించవచ్చు. బైబిల్లో పేర్లకు అర్థాలు ఉన్నాయి, మనకు తెలుసు. తర్వాత బైబిల్లో నామము అనేది స్థాయిని, హోదాను కూడా సూచించేది. దేవదూతల కన్నా ఎంత శ్రేష్టమైన నామం పొందెనో అని చెప్తున్నాడు. అన్ని నామముల కన్నా పైనామం అనుగ్రహించెను అని చెప్తున్నాడు. బైబిల్లో పేర్లు ఊరకే ఉపయోగించబడినవి కావు. కాబట్టి దేవుని వాక్య ఆధారంగా నామము అంటే ఏంటో మనం కనీసం 4 రకాలుగా గమనించవచ్చు. ఒకటి, నామము అంటే అది గుర్తింపును సూచిస్తుంది, అలాగే ఒకరితో గుర్తించబడుటను సూచిస్తుంది. మనం పేర్లు ఎందుకు పెడతాం? గుర్తుపట్టడానికి, గుర్తింపుకి మనం ఉపయోగిస్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఏం చేస్తున్నాడో సూచించేది ఆయన పేరు. అంతేకాదు నామములోనికి మనము కూడి వస్తున్నామని చెప్తున్నప్పుడు ఆయన నామముతో మనము కూడా గుర్తించబడుతున్నాం అని దాని యొక్క అర్థం. కొన్నిసార్లు ఏదైనా మనం రాసేటప్పుడు నా పేరు కలపొద్దు అని అంటాం. మనం ఎందుకు? అక్కడ రాసిన సంగతితో మనం ఏకీభవించట్లేదు, దాంతో గుర్తించబడడానికి మనం ఇష్టపడడం లేదు. కాబట్టి మనం చేసేవన్నీ మనం ఆలోచన చేస్తే మన రక్షణలో, బాప్తిస్మంలో ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మనం ఒప్పుకుంటున్నాం.
బయటకు సువార్తకు వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మనం ప్రకటిస్తున్నాం. అప్పుడు ఆయన నామముతో పాటు మనం కూడా గుర్తించబడుతున్నాం, లేక క్రీస్తుతో పాటు మనం కూడా గుర్తించబడుతున్నాం. వీరు క్రైస్తవులు అని చెప్తున్నప్పుడు ఆయనతో పాటు గుర్తించబడతారు. రక్షణలో అదే జరుగుతుంది, బాప్తిస్మంలో అదే జరుగుతుంది, బయట లోకంలో సువార్త ప్రకటనలో కూడా అదే జరుగుతుంది. మనం ప్రార్థన చేసినా, మనం ప్రభువుని స్తుతించినా, మనం ఆరాధించినా, ఇవన్నీ కూడా ఆయన నామములో మనం చేస్తున్నాం. పరిశుద్ధులకు పరిచర్య ఆయన నామములో మనం చేస్తున్నాం. కాబట్టి నామము అనేది గుర్తించబడుట. లోకంలో మనము ప్రభు పిల్లలుగా ఒక ఫేమస్ లీడర్ని బట్టి కానీ నామములో కూడి రావడం అంటే అర్థాన్ని ఆలోచన చేస్తున్నాం. ఒక మూమెంట్ని బట్టి కానీ, ఒక సిద్ధాంతాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి గుర్తించబడకుండా యేసుక్రీస్తుని బట్టి గుర్తించబడడానికి మనం ఇష్టపడితే అది ఆయన నామములో మనం కూడి వచ్చినట్టు. మీరెవరు అని చెప్తున్నప్పుడు ఇక ఏ ఇతరమైన పేర్లు కాకుండా ఆయన పేరు మనం చెప్తున్నప్పుడు ఆయనతో పాటు గుర్తించబడుతున్నాం అని దాని యొక్క అర్థం. బయట మనం చూస్తే చాలామంది వారికి ఉన్న గుర్తింపు, వారికి ఉపయోగించబడే పేరు. ఆర్టీసీ వర్కర్స్ ఉంటారు, టీచర్స్ అసోసియేషన్ ఉంటుంది, లేకపోతే పలాని కంపెనీ దాంట్లో పనిచేసే వారందరూ దాంతో గుర్తించబడతారు. అయితే మనం ప్రభువైన యేసుక్రీస్తు నామముతో గుర్తించబడుతున్నాం. కాబట్టి అది మన గుర్తింపుకు సంబంధించిన మాట. ఆయన నామములో కూడి రావడం అంటే రెండవది, నామము నాట్ ఓన్లీ అసోసియేషన్, నామము అథారిటీని చూపిస్తుంది, అధికారాన్ని చూపిస్తుంది నామము. మత్తయి సువార్త 28:19 మనం ఇందాక చదువుకున్నాం కదా, పైనే మనం చదువుతున్నాం, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పి ఆ కింద చెప్తున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి, అధికారం కలిగిన ఆ నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 16:23లో ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అని చదువుతాం. నేను త్వరగా దాటి వెళ్తున్నా, రాసుకోండి. ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో లేచి నిలబడలేని వాడు వాని విషయంలో కార్యం జరిగినప్పుడు ఆయన నామములో అని చెప్తున్నాడు. అపోస్తలుల కార్యాల్లో మనం చదువుతాం 3వ అధ్యాయం 6వ వచనం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుము అని చెప్పాడు. పుట్టినప్పటి నుండి కుంటివాడినైన ఒక మనుష్యుని విషయంలో చెప్తున్నాడు. ఆ స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు నామములో జరిగింది. నామము అని చెప్తున్నప్పుడు ఆయన అధికారం ఉపయోగించబడింది అని గ్రహిస్తాం. కొత్త నిబంధనలో అపోస్తల కార్యాల్లో కూడా అనేక స్థలాల్లో అపవిత్రాత్మలు ఆయన నామములో వెళ్ళగొట్టబడినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు నామం అధికారాన్ని సూచిస్తుంది. పాత నిబంధనలో ప్రవక్తలు ఆయన నామములో, యెహోవా నామములో వచ్చి ప్రకటించేవారు. అంటే ఆయన అధికారాన్ని వారు మోసుకొని వచ్చేవారు, అధికారపూర్వకంగా వారు దేవుని వాక్యం యొక్క ప్రకటన చేసేవారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం, ప్రభువైన యేసుక్రీస్తు అనే నామం, ఆ నామానికి ఎంత అధికారం ఇవ్వబడింది ఆలోచించండి. మిగిలిన ఏ నామాలకు లేని అధికారం ఆ నామానికి ఇవ్వబడింది. కొన్ని చోట్ల పురాతన కాలంలో రాజు యొక్క పేరట నేను ఆజ్ఞాపిస్తున్నాను, దీన్ని మీరు తెరవండి తలుపు అని భటులు చెప్పొచ్చు, రాణి పేరట అని చెప్పొచ్చు. ఈ ఆధునిక ప్రపంచంలో దీన్ని ఫలాని కోర్టు పేరట మేము సీల్ వేస్తున్నాం అని చెప్పొచ్చు, ముద్ర వేస్తున్నాం అని చెప్పొచ్చు. అధికారాన్ని సూచించేది. గవర్నమెంట్ స్టాంప్ వేస్తాం, అది దేన్ని సూచిస్తుంది? అధికారాన్ని సూచిస్తుంది. కాబట్టి నామము అనేది అధికారాన్ని సూచిస్తుంది. అధికారం అని చెప్తున్నప్పుడు మనం కూడి రావడానికి ఆయన మనకి అధికారం ఇస్తున్నాడు అని అర్థమా? అవును, అది వాస్తవమే. మనం కూడి రావడానికి ఆయన మనకు అనుమతిస్తున్నాడు, ఆయన మనకు అధికారం ఇస్తున్నాడు. విగ్రహారాధికులు ఉండే స్థలాల్లో, తీవ్రమైన నామకార్థమైన మతస్థులు ఉండే స్థలాల్లో ప్రత్యేకంగా కూడి రావడానికి ధైర్యము, అధికారం ఎక్కడి నుండి వస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి లభిస్తుంది. అంత మాత్రమే కాదు, నామము ఆయన అధికారాన్ని చూపిస్తుందని చెప్పినప్పుడు ఆయన అధికారాన్ని గుర్తిస్తూ మనము కూడి వస్తున్నాం అని దాని భావం. ఎక్కువ అర్థం ఉంది దాంట్లో. ఆయన అధికారాన్ని గుర్తిస్తూ మనం కూడి వస్తున్నాం, ఆయన అధికారానికి లోబడి మనం కూడి వస్తున్నాం అని దాని అర్థం. ఆయన చిత్తానికి తల వంచి మనం కూడి వస్తున్నాం అని దాని అర్థం. ఆయన వాక్యానికి విధేయులమై మనం కూడి వస్తున్నాం అని దాని అర్థం. ఆయన అధికారం ఆయన వాక్యంలో మనం చూడగలం. కాబట్టి క్రొత్త నిబంధన సంఘానికి మేము ఇది నమ్ముతున్నాం అని విశ్వాస ప్రమాణాల పట్టిక ఏమీ ఉండదు. కారణం ఏంటంటే కొంతమంది చాలా చర్చెస్లో మా నమ్మకం ఇది అనే ఒక పట్టిక ఉంటుంది, కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది చాలామందికి. దాంట్లో కొన్ని
దేవుని గురించి ఇది నమ్ముతున్నాం, పరలోకాన్ని గురించి ఇది నమ్ముతున్నాం, వాక్యాన్ని గురించి ఇది నమ్ముతున్నాం అని రాస్తారు. మనము దేవుని వాక్యం అంతటినీ మనం నమ్ముతున్నాం. దేవుని వాక్యం యొక్క పూర్తి అధికారానికి మనం లోబడుతున్నాం. కాబట్టి అటువంటివి మనకు లేవు. దేవుని వాక్యం ఏం చెప్పినా సరే సంఘం విషయంలో మేము లోబడతాం. మేము ఎరిగిన సత్యానికి లోబడతాం. మాకు ఇంతవరకు ఎవరు బోధించలేదా, క్రొత్తగా మేము దాన్ని తెలుసుకుంటే దానికి కూడా మేము తల వంచుతాం కదా. ఇదంతా సుందరమైన విషయం. దేవుని వాక్యంలో నుండి ప్రభు ప్రత్యేకమైన సందేశం ఏదైనా ఇస్తే దానికి మేము లోబడతాం. సంఘముల మధ్య ఆత్మ చెప్పుచున్నమాట ఈరోజు ఏమైనా చెప్పాడా, మా పరిస్థితికి తగ్గట్టుగా మేము దానికి లోబడతాం అని దాని యొక్క భావం. కాబట్టి నామము ఆయనతో మనం గుర్తించబడట, ఆయన అధికారం అనే దాన్ని కూడా సూచిస్తున్నట్లు జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవది, నామము ఆయన స్వభావాన్ని సూచిస్తుంది. బైబిల్లో చాలా స్థలాల్లో చెప్తున్నాడు ఆయన నామము ఆయన స్వభావాన్ని సూచిస్తుంది. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని చెప్తున్నప్పుడు అర్థం ఏంటి? ఆయన పేరు ఆయన స్వభావాన్ని సూచిస్తుంది. మనం ఎందుకు సంఘంలో పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధతను ఎందుకు మనం కాపాడాలి? ఆయన పరిశుద్ధుడు, ఆయన స్వభావం పరిశుద్ధమైనది. ఆయన నామంలో కూడి వస్తున్నామంటే పరిశుద్ధంగా ఉండడానికి కూడి వస్తున్నాం, పవిత్రతతో వస్తున్నాం అని దాని యొక్క భావం. మనం ఎందుకు మిగిలిన చాలా స్థలాల్లోగా గట్టిగా అరిసి కేకలేసి ఎందుకు మనం అయ్యి చేయం? మనం ఆయన అటువంటి వాడు కాదు. అతడు కేకలు వేయడు, అరువడు, వీధిలో తన కంఠస్వరం వినబడినీయుడు అని చదువుతున్నా. ఎందుకు మనం పోట్లాడకూడదు? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ పనులు చేయడానికి వీలు లేదు. ఆయన నామం ఆయన స్వభావాన్ని సూచిస్తుంది. యేసు ప్రభు యొక్క స్వభావానికి వేరుగా ఏదైనా చేసి మేము ఆయన నామమున కూడి వస్తున్నామంటే దాంట్లో అర్థమేమీ లేదు. ఆయన నామంలో కూడి వచ్చినట్టు కాదు. అది ఆయన నామం బ్రాండ్ కాదు. ఆయన నామము మన జీవితాల్లో అన్వయించుకోదగిన గొప్ప సత్యం. ఈ మూడు విషయాలు మనం గమనిస్తూ వచ్చాం. ఆయన నామము ఇంకా మనం ఆలోచన చేస్తే, నామము అనేది ఆయన యాజమాన్యాన్ని సూచించేది, ఆయన ఓనర్షిప్. నేను ఒక మంచి ఇల్లు కట్టుకుంటే దానిపైన ఎవరి పేరు పెడతాను? నేను నా పేరే పెట్టుకుంటాను. అవసరమైతే మా నాన్న పేరు పెట్టుకుంటాను. మీ పేరు నేను పెట్టను కదా, ఎవరి పేరు కూడా. పాత నిబంధనలో మోషే చేతిలో ఒక కర్ర ఉంది. అది ఎవరి కర్ర? మోషేది. మోషే చేతి కర్ర అది వాస్తవంగా. కానీ తర్వాత దినాల్లో అది దేవుని కర్ర అని చెప్పబడింది. ఎవరైనా సరే భూమి మీద ఏ పని చేసినా సరే వారి పేరు కొరకు చేస్తారు. ఇది నాది అని చెప్పుకోవడానికి చేస్తారు. నామము ఆయన యాజమాన్యాన్ని సూచించేది. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం కూడి వస్తున్నప్పుడు మన ఆకర్షణ ఆయన నామం. ఇక మిగిలినవేవి కావు. క్రొత్త నిబంధన స్థానిక సంఘంలో ఆయన నామం మన మధ్య ఉంది కాబట్టి మనం చేరి వస్తున్నాం అని చెప్పగలుగుతాం మనం. ఇది క్రొత్త నిబంధన స్థానిక సంఘం యొక్క పద్ధతి. ఆయన నామమున చేరి వస్తున్నాం అని చెప్పే మాటల్లోనే అట్రాక్షన్ ఆఫ్ హిస్ నేమ్, ఆయన నామం యొక్క ఆకర్షణ ఉంది. అంతేకాదు ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవ్రీ అదర్ నేమ్. ఆయన నామంలో చేరి వస్తున్నామంటే మిగిలిన ఇతర నామాలన్నిటినీ తృణీకరిస్తున్నాం అని దాని యొక్క భావం. వేరేగా చెప్పనవసరం లేదు. నా నామమున కూడి వస్తారని చెప్తున్నప్పుడు వేరే ఇతర నామాలేవి అక్కరలేదు అని దేవుని వాక్యం యొక్క భావం. అది దేవుని చిత్తం, అది దేవుని సంకల్పం. మిగిలిన ఏ నామాలు అవసరం లేదు. సంఘ చరిత్రలో చాలా నామాలు ఆవిర్భవించాయి. చాలా డినామినేషనల్ టైటిల్స్ వచ్చినట్లుగా మనం చూస్తాం. సంఘ పరిపాలన విధానాన్ని బట్టి వచ్చిన పేర్లు ఉన్నాయి. ప్రెస్బిటేరియన్, ఎపిస్కోపియన్ అంటే సంఘ పెద్దల పరిపాలన బట్టి కూడి వస్తాం కాబట్టి ఇది మాకు పేరు అని అన్నారు. గ్రీక్లో, లాటిన్లో ఉన్న పదాలు అవి. కాంగ్రిగేషనల్ చర్చెస్ అన్నారు. అంటే సంఘం యొక్క పరిపాలన పెద్దల చేతిలో కాదు, సంఘం అంతటి చేతిలో ఉంటుంది కాబట్టి ఇది మా పేరు అన్నారు. అట్లా వచ్చిన పేర్లు కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రశస్తమైన సిద్ధాంతాలను బట్టి వచ్చిన పేర్లు ఉన్నాయి. రక్షణ, దాని యొక్క ఔన్నత్యం, సువార్త సత్యం మార్టిన్ లూథర్ తీసుకొని వచ్చిన తర్వాత బాప్తిస్మం యొక్క సత్యాన్ని గ్రహించిన వారు, దాని ప్రాధాన్యత తెలిసిన వారు బ్యాప్టిస్ట్ అని పిలువబడ్డారు. తర్వాత ఆ రకంగా కూడా దేవుని వాక్యం అనుమతి ఇవ్వడం లేదు. ఆ సత్యం మంచిదే, కానీ ఆ నామమున కూడి రావడానికి, ఆ టైటిల్ కింద చేరి రావడానికి అనుమతి లేదు వాక్యంలో. కొంతమంది గొప్ప భక్తులు ఉన్నారు ముందరి తరాల్లో. లూథరే ఉన్నాడు. లూథరన్ అని అనేక మంది ఫాలోవర్స్ పెట్టుకున్నారు. ఆ పేర్లు కావు. బక్సింగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆ పేర్లు కావు. కొన్ని మూమెంట్స్ కూడా కాదు.
చాలా మూవ్మెంట్స్ ఉన్నాయి. సాల్వేషన్ ఆర్మీ ఒక మూవ్మెంట్ ఉంది, బ్రదర్ మూవ్మెంట్ ఒక మూవ్మెంట్ ఉంది. ఇది కూడా కలుపుకోవచ్చు మనం. కొంతమంది క్రిస్టియన్ బ్రదర్ నన్ను ఉపయోగిస్తున్నారు, డినామినేషనల్ టైటిల్ అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన. అది ముందున్న వారు ఎవరు దాన్ని ఉపయోగించలేదు ఎక్కడా కూడా. మిగిలిన వారందరి నుండి మేము వేరవుతున్నాం ఈ పేరును బట్టి అని దాని భావం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు దేవుని ఆత్మ ద్వారా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాడు. నా నామాన మీరు బాప్తిస్మం పొందారా, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా అని ఖండిస్తున్నాడు. కారణం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు నామం చాలు. 1వ అధ్యాయంలో పైన ఆయన నామం కూడి వచ్చేవారని చెప్పాడు. అదే అధ్యాయంలో మిగిలిన నామాల్ని ఖండిస్తున్నాడు. మిగిలిన నామాలు ఏవైనా సరే దేవుని ప్రజలకు అవసరమే లేదు. ఆ నామాలకు గౌరవం ఇవ్వాల్సిన పనే లేదు. ఆ నామము కింద చేరి రావాల్సిన అవసరం అసలే లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామం ప్రశస్తమైనది, ఆ నామము సరిపోయేది, ఆ నామము దేవుని చిత్తం, ఆ నామంలో కూడి రావడం దేవుని సంకల్పం. దేవుని వాక్యంలో ఉన్న ప్యాటర్న్ ఇది. క్రొత్త నిబంధనలో సంఘాలు ఎక్కడ కూడి వచ్చినా సరే, ఎవరు ప్రయాసపడినా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, ఒకే ఒక నామం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం. కాబట్టి మనం స్థానిక సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ప్రాథమికమైన విషయాలు వాక్యంలోంచి మనం గమనిస్తున్నాం. మిగిలిన డినామినేషనల్ టైటిల్స్ ఎందుకు తప్పు సాధ్యమైనంతగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను నేను. సార్వత్రిక సంఘాన్ని, స్థానిక సంఘాన్ని రెండింటిని మనం చూస్తున్నప్పుడు, కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి స్థానిక సంఘం సార్వత్రిక సంఘానికి అదే పోలికలో ఉండే ఒక చిన్న మచ్చు తునక అనేది కాదు, మినియేచర్ కాదు. కొన్ని కోణాల్లో దాని స్వభావం దీని స్వభావం ఒకటే, కానీ సార్వత్రిక సంఘం పెద్దది, స్థానిక సంఘం అదేలాగా ఉండే చిన్నది అని కాదు. సార్వత్రిక సంఘానికి కూడికలు లేవు. సార్వత్రిక సంఘానికి మనం చెప్పుకున్న విషయాలు ఏవి లేవు. సార్వత్రిక సంఘానికి తేడాలకి మనం వస్తాం. అయితే సార్వత్రిక సంఘము స్థానిక సంఘానికి ఉన్న వ్యత్యాసాలు ఎన్నో ఉన్నప్పటికీ ఒకదానికొకటి పూర్తిగా కాంట్రడిక్టరీ అని కాదు. స్వభావంలో వేరు అని కాదు. అది పరిశుద్ధంగా ఉండాలి, ఇది లేకపోయినా పర్వాలేదు అని కాదు. స్వభావంలో అక్కడ యేసుక్రీస్తు నామమే, ఆయన నామమే ఉన్నతమైంది, ఇక మిగిలిన డివిజన్స్ ఏవి లేవు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు నామం మాత్రమే ఉండవలసిన నామం. ఈ రెండు వేరువేరు అయినప్పటికీ, కోణాల్లో వేరువేరుగా మనం చూస్తున్నప్పటికీ రెండింటిని మనం పూర్తిగా వేరు చేయలేము. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే క్రొత్త నిబంధనలో సంఘం యొక్క సత్యాన్ని మనం చూస్తున్నప్పుడు సార్వత్రిక సంఘాన్ని గురించి ఎక్కువగా తెలిపాడు. అలాగే స్థానిక సంఘానికి వస్తున్నప్పుడు సంఘ క్రమాన్ని మనం చూస్తాం. ఈ రెండు తేడాలు మనకు అర్థమైతే చాలు. సార్వత్రికంగా ఉన్న విషయాలు, స్థానిక సంఘ సత్యానికి సంబంధించిన విషయాలు సార్వత్రికంగా కూడా ఉన్నాయి కొన్ని. లేకపోతే సంఘ సత్యము అనే మాట సార్వత్రిక కోణానికి సంబంధించింది, సంఘ క్రమము అని చెప్పేది స్థానిక సంఘానికి సంబంధించిన పదం. ఇంతకుముందే చెప్పుకున్నాం, సార్వత్రిక సంఘము దాన్ని మనం చూడలేము, సార్వత్రిక సంఘంలో విభజనలు లేవు అని కూడా చెప్పుకున్నాం. ఇన్విజిబుల్ అండ్ ఇండివిజిబుల్. అయితే స్థానిక సంఘాన్ని మనం చూడొచ్చు, మనం తాకచ్చు, మనం అనుభవించవచ్చు. సార్వత్రిక సంఘంలో విభజనలు లేవు, కానీ స్థానిక సంఘంలో విభజనలు ఉండే అవకాశం, ఉండే ప్రమాదం మనకుంది. ఇప్పుడు మనం ఈ వ్యత్యాసాలు గమనిస్తాం. చూడండి, ఆ రెండు మాత్రమే కాకుండా కొన్ని వ్యత్యాసాలు దేవుని వాక్యంలో ఉన్న వ్యత్యాసం. సార్వత్రిక సంఘం ఎప్పుడు చెప్పబడినా సరే వాక్యంలో సింగులర్గా పదం ఉపయోగించబడి సంఘము అని చెప్పబడి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, 5వ అధ్యాయం ఎక్కడ చూసినా సరే సంఘము అని చెప్తున్న పదం ఎక్కువగా సార్వత్రిక సంఘానికి ఉపయోగించబడిన పదం. అయితే స్థానిక సంఘానికి ఉపయోగించబడినవి ప్లూరల్గా మనం చూస్తాం, సంఘములు అని మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 16-19 ఆసియాలో ఉన్న సంఘములు అని మనం చదువుతాం. గలతీ పత్రిక 1:22 యూదయ సంఘములు అని మనం చదువుతాం. ఒక ప్రాంతంలో ఉన్న అనేకమైన సంఘాలని గురించి ఉపయోగించేటప్పుడు ప్లూరల్గా ఉపయోగిస్తున్నాడు. లేక సార్వత్రికంగా ప్రపంచం అంతట్లో మనం చూస్తే స్థానిక సంఘాలు ఎన్ని ఉన్నాయి? బహుళత్వంలోనే ఉన్నాయి. మనం లెక్క తెలియదు మనకి, ఎన్నో ఉన్నాయి సార్వత్రికంగా స్థానిక సంఘాలు. కాబట్టి ప్లూరల్గా ఉన్నట్లు గమనిస్తాం. సార్వత్రిక సంఘంలో ఎవరుంటారు? వ్యక్తులు ఎవరుంటారంటే ప్రతి విశ్వాసి సార్వత్రిక సంఘంలో ఉంటాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, మనమందరము దేవుని ఆత్మ ద్వారా ఒక్క శరీరమందు ఆత్మ బాప్తిస్మం ద్వారా చేర్చబడ్డాం చదువుతున్నాం మనం. అంతేకాదు అందులో ఉండేవారు అందరూ విశ్వాసులే, అవిశ్వాసులు ఎవరు కూడా దాంట్లో ఉండరు.
అయితే స్థానిక సంఘంలో స్థానికంగా ఉన్న ప్రతి విశ్వాసి ఉండకపోవచ్చు, చెప్పలేం, మనకు తెలియదు. కొంతమంది రక్షించబడతారు, తర్వాత వారు స్థానిక సంఘం లోపలికి చేర్చబడతారు. కొంతమంది అసలు ఉండరు, రక్షించబడతారు కానీ గృహాల్లో ఉంటారు, స్థానిక సంఘంలో ఉండని పరిస్థితులు ఉంటాయి. తర్వాత లోపల ఉండేవారు అందరూ విశ్వాసులు అని మనం చెప్పలేం. స్థానిక సంఘంలో ఉన్న వారందరిలో నిజమైన విశ్వాసులు ఎవరో కాని వారెవరో మనకు తెలియదు. ప్రభు వచ్చినప్పుడు ఆ విషయాలు స్పష్టంగా తేటమవుతాయి. కొంతమంది నిజంగా రక్షించబడకుండా బాప్తిస్మం పొందేవారు, రొట్టెలో చేయి వేసేవారు ఉంటారు స్థానిక సంఘంలో. సార్వత్రిక సంఘంలో అటువంటి కలుషితానికి అవకాశం ఏమాత్రం లేదు. సార్వత్రిక సంఘంలోనికి ఎంట్రీ మన రక్షణ ద్వారా, మారు మనసు ద్వారా మనం ప్రవేశిస్తాం. కొరింథీ మొదటి పత్రిక 12:13 రాసుకోవచ్చు. అయితే స్థానిక సంఘంలోనికి రక్షించబడిన తర్వాత బాప్తిస్మం ద్వారా మనం లోపలికి ప్రవేశిస్తాం. బాప్తిస్మం పొందకుండా రొట్టెలో చేయి వేసేవారిని ఎవరిని మనం చూడం స్థానిక సంఘంలో. సార్వత్రిక సంఘ కోణంలో ఒక వ్యక్తి రక్షించబడిన వెంటనే సార్వత్రిక సంఘంలోనికి చేరిపోతాడు. ప్రభువే వెంటనే చేరిపోతాడు. అతనికి తెలియదు నేను సార్వత్రిక సంఘంలో ఉన్నాను అని కూడా తెలియకపోవచ్చు, కానీ అతడు చేర్చబడతాడు. అయితే స్థానిక సంఘంలోనికి రక్షించబడిన తర్వాత బర్నబాలాగా ఎవరో పౌలుని తీసుకొని వచ్చినట్టు కొన్నిసార్లు తీసుకొని రావాల్సి వస్తుంది. రక్షించబడిన వెంటనే రాకపోవచ్చు. కొంతమంది సంఘం ద్వారా రక్షించబడతారు, కానీ మిగిలిన వారు అనేక మంది వెంటనే లోపలికి రాకపోవచ్చు, కొంత ఆలస్యం అవ్వచ్చు. అంతవరకు కూడా సంఘ సహవాసం లేకుండా వారు జీవిస్తారు బయట. ఎవరు చేరుస్తారు? సార్వత్రిక సంఘంలోనికి ప్రభువే చేరుస్తాడు వ్యక్తుల్ని. 12:13 మనం చదువుతాం. దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యం అది. అపోస్తల కార్యాలు 2:47 స్థానిక సంఘ విషయంలో చెప్తున్నప్పటికీ ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను అని మనం చదువుతున్నాం. ఇది సార్వత్రిక సంఘానికి సంబంధించిన సత్యం. మరి స్థానిక సంఘంలో రోమాపత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చదువుతాం. కెంక్రేయులో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబేని చేర్చుకోండి అని పౌలు ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఇక్కడ చేర్చుకోవాల్సింది ఎవరంటే వ్యక్తులే. రక్షించబడిన వారిని చేర్చుకుంటారు, ప్రభు చేర్చుకున్న వారిని వ్యక్తులు చేర్చుకుంటారు అనే తేడాను మనం గమనిస్తాం. ఆత్మ బాప్తిస్మం కూడా అది దేవుడు జరిగిస్తాడు, ఇక్కడేమో నీటి బాప్తిస్మం వ్యక్తులు ఇస్తారు అనే తేడాను మనం గమనిస్తాం. చేర్చబడడానికి షరతులు, అక్కడేమో ఒకే ఒక షరతు, రక్షించబడితే చాలు చేర్చబడతాం. ఇక్కడేమో రక్షించబడిన తర్వాత ఇక్కడ ఎవరైనా చేర్చబడడానికి సిద్ధాంతపరమైన షరతులు ఉన్నాయి, అంతేకాదు నైతికపరమైన షరతులు ఉన్నాయి. ఇక్కడ ఆ విషయాలు సరిగా లేనప్పుడు రక్షించబడినా సరే చేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కూడికలు మనం గమనించినప్పుడు సార్వత్రిక సంఘం ఒక చోట చేరి రాలేదు, ఒక చోట కూడుకోలేదు. దేహమందునను దేహమును విడిచినను కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కొంతమంది పరలోకంలో ఉన్నారు, కొంతమంది భూలోకంలో ఉన్నారు. ఒకే కూడికలు లేవు, కానీ స్థానిక సంఘం కూడి వస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 14:23 మనం చదువుకున్నాం. సంఘమంతయు కూడి ఉండగా, ఏకముగా కూడి ఉండగా అని చదువుతున్నాం. వ్యత్యాసాలు ఉన్నాయి, వ్యక్తుల్లో పాత్రల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. సార్వత్రిక సంఘంలో ఏ వ్యత్యాసాలు లేవు, వ్యక్తులందరూ సమానమే. యూదుడైనా గ్రీసు దేశస్తుడైనా, దాసుడైనా స్వతంత్రుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఎదుట వారి స్థానపరంగా వారందరూ సమానమే. వారికి సంబంధించిన దీవెనలు అన్నిట్లో సార్వత్రిక సంఘంలో ఏ వ్యత్యాసాలు లేవు. అయితే స్థానిక సంఘంలో కొంతమంది ఏమో పెద్దలు, మిగిలిన వారేమో పరిశుద్ధులు అని చెప్పబడ్డారు. కొంతమందికి పైగా మరికొంతమంది నియమించబడ్డారు. ఇది క్రమమైన రీతిలోనే కొంతమందికి పైగా మరికొంతమంది నాయకత్వపు బాధ్యతల్లో నియమించబడినట్లుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, తెస్సలోనిక మొదటి పత్రిక 5:12 పెద్దలు అలాగే పరిశుద్ధులు అనే వ్యత్యాసం ఉన్నట్లు చూస్తాం. దాంట్లోనే అక్కడేమో స్త్రీలు పురుషులు అనే భేదం లేదు, కానీ ఇక్కడ స్త్రీ పురుషులు అనే వ్యత్యాసాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యంలో కొరింథీ మొదటి పత్రిక 14:34 స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే, వారు నేర్చుకోవలసిందే, లోబడి ఉండవలసిందే, కానీ ఉపదేశం చేయడానికి సెలవీయను అని చెప్తున్నాడు. ఇది పెద్ద వ్యత్యాసం కదా. ఇది హెడ్షిప్, శిరసత్వం అని మనం చెప్పుకోవచ్చు. తిమోతి మొదటి పత్రిక 2లో కూడా చెప్పాడు. శత్రువులు, సార్వత్రిక సంఘానికి శత్రువులు ఉన్నారా? లేరు. పాతాళలోక ద్వారములు కూడా దాని ఎదుట
నిలువనేరవు అని చెప్తున్నాడు. మరి స్థానిక సంఘానికి శత్రువులు ఉన్నారు, కపటమైన వారు, మోసగాండ్రకు పనివారు అని చెప్తున్నారు, దుర్బోధకులు, అబద్ధ బోధకులు అని చెప్తున్నారు. వీరందరూ శత్రువులుగా మనం చూడొచ్చు. మరి శత్రువుల పైన విజయం లేకపోతే సస్టైనబిలిటీ ఇవి ఎంతవరకు నిలిచి ఉంటాయి, ఈ దాడిలో ఎంతవరకు ఉంటాయి? సార్వత్రిక సంఘం భూమి మీద ప్రభు రాకడ వరకు నిలిచి ఉంటుంది. అయితే స్థానిక సంఘము కొన్నిసార్లు మానవ వైఫల్యాలను బట్టి, లేక పాపాన్ని బట్టి, లేకపోతే దుర్బోధలను బట్టి ప్రభువే ఆ దీపస్తంభాలను తీసివేయడానికి అవకాశం ఉంది స్థానిక సంఘాలకి. ఒకవేళ ఉన్నా కూడా స్థానిక సంఘం ప్రభు రాకడతో దాని యొక్క జీవనం ముగించబడుతుంది. అయితే సార్వత్రిక సంఘం దానికి ముగింపు అనడు లేదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21లో చదువుతాం, క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్తున్నాడు. ప్రభు రాకడ వచ్చినప్పుడు స్థానిక సంఘానికి అయితే తలుపులు మూసివేయబడతాయి, కూడికలు జరగవు, ఇక ఏమీ ఉండదు. స్థానిక సంఘంలో మనం గమనిస్తున్నాం ఈ వ్యత్యాసాలన్నీ. పెద్దలు, పరిచారకులు ఉండేది, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి, ఇది స్థానిక సంఘం. ఈ స్థానిక సంఘం ప్రభు వచ్చేంత వరకే, ఆ తర్వాత ఇది ఉండదు. సాక్ష్యాన్ని గురించి మనం గమనించవచ్చు. సార్వత్రిక సంఘం యొక్క సాక్ష్యం ప్రభు వచ్చిన తర్వాత కూడా, ప్రభు భూమి మీదకు దిగి వచ్చిన తర్వాత కూడా నిత్యత్వం అంతా దాని సాక్ష్యం నిలబడుతుంది. అయితే స్థానిక సంఘం ప్రభు వచ్చేంత వరకే ప్రభువుకి అది సాక్షిగా భూమి మీద ఉంటుంది. సార్వత్రిక సంఘం యొక్క సాక్ష్యాన్ని ఎవరైనా పాడు చేయాలన్నా కూడా మనుషులకు సాధ్యపడని సంగతి. అయితే స్థానిక సంఘం యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవడం అనేది అది మన చేతుల్లోనే ఉంది, మన మీద ఆధారపడి ఉంది. భవిష్యత్తుని గురించి మనం ఆలోచించవచ్చు. సార్వత్రిక సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి? ప్రభు వచ్చిన తర్వాత నిత్యత్వం అంతట్లో ప్రభువుతో కలుసుకున్న తర్వాత, పెళ్లి కుమార్తెగా వివాహం చేయబడిన తర్వాత నిత్యత్వం అంతా ప్రభువుతో ఉండేది సార్వత్రిక సంఘం. అయితే స్థానిక సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం దగ్గర సంఘంలో ఎవరెవరు ఏం జరిగిస్తారో దానికి ప్రభు తగిన ప్రతిఫలం ఇచ్చిన తర్వాత ఇక దానికి గుర్తింపు నిత్యత్వంలో ప్రత్యేకంగా ఉండదు. సార్వత్రిక సంఘంలో పాలిభాగస్తులం కాబట్టి అలాగున క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మనం నిత్యత్వం అంతా సార్వత్రిక సంఘం యొక్క సభ్యులంగానే కొనసాగుతాం, కానీ స్థానిక సంఘం అనే గుర్తింపు మనకు ప్రత్యేకంగా ఉండదు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం లేఖనానికి వ్యతిరేకమైన పదాలని సంఘము అని చెప్పడానికి వాక్యం అంగీకరించడం లేదు అని మనం గుర్తిస్తున్నాం. కొంతమంది ప్రపంచవ్యాప్తంగా చాలా విస్తృతంగా డినామినేషన్స్ ఉంటాయి. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లేకపోతే రోమన్ క్యాథలిక్ చర్చ్, ఇవి వాక్యానుసారంగా సంఘాలు కావు అని చెప్పచ్చు. అది వేరే పెద్ద సిద్ధాంతం, దాంట్లో ప్రాథమికంగానే తప్పు ఉంది. కానీ సామాన్యంగా డినామినేషనల్గా ఉన్నవి సంఘము అని పిలవడం, ఒకవేళ పేరుకి గుర్తింపుకి మనం పిలిచినా కానీ వాటిని మనం అంగీకరించాం. తర్వాత భూమి మీద కొంతమంది ఉపయోగిస్తారు నేషనాలిటీని బట్టి. అమెరికన్ చర్చ్, ఆఫ్రికన్ చర్చ్ అంటే ఆఫ్రికాలో ఉన్న పరిశుద్ధులందరూ అని చెప్పడానికి ఉపయోగిస్తారు. అటువంటి పదాలు వాక్యంలో లేవు. కొన్ని చోట్ల యూకేలో కాబోలు లేకపోతే అమెరికాలో కానీ తెలుగు సంఘం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. అందరూ చేర్చబడడానికి అవకాశం ఉంది. ఒకవేళ మాధ్యమంగా ఉపయోగిస్తే 2 భాషలు ఉపయోగించవచ్చేమో, కానీ తెలుగు వారి సంఘం, తెలుగు సంఘం లేకపోతే నేపాలీస్ సంఘం అనేవి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి. కొంతమంది మనం కూడా చాలాసార్లు భూమి మీద ఉన్న సంఘం అనే మాటను ఉపయోగిస్తారు. చర్చ్ ఆన్ ఎర్త్, భూమి మీద ఉన్న సంఘం. సార్వత్రిక సంఘాన్ని 2 రకాలుగా, భూమి మీద ఉన్న సంఘం, పరలోకంలో ఉన్న సంఘం అనే మాటలు దేవుని వాక్యంలో లేవు. ఆదిమ సంఘం అనే పదాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు, దేవుని వాక్యంలో మనకు కనబడదు. నిర్దిష్టంగా ఒక స్థానిక సంఘం ఆదిమ కాలంలో అది ఎలా ఉందో మనం చెప్తున్నప్పుడు ఉపయోగించవచ్చు. యెరూషలేంలో ఉన్న ఆదిమ సంఘం మనం చెప్పొచ్చు, అంటే ప్రారంభ దశలో ఉన్న సంఘం. అంతేగాని ఆదిమ కాలంలోనే 7 సంఘాలను గురించిన సంగతి మనం చదువుతున్నప్పుడు ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి వారిలో, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో. కాబట్టి ఆదిమ సంఘం అని అందరినీ కలిపి ఒకేలాగా ఉన్నారని మనం చెప్పలేం కదా. కాబట్టి అటువంటి పదాలని మనం ఉపయోగించలేము. స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం, ఈ వ్యత్యాసాలు మనం చూస్తున్నప్పటికీ స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమాత్రం కూడా తగ్గిపోదు, తక్కువ కాదు. స్థానిక సంఘం దాని గురించిన విశేషాలు ఎన్నో ఉన్నప్పటికీ ఒక 3 కనీసం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. స్థానిక సంఘం, దాని స్థాపన, దాని జీవనం, దాంట్లో మన పని, దాంట్లో దేవుని కార్యం, ఇవన్నీ కూడా దేవుని మహిమ నిమిత్తం ఉన్నాయి. దేవుని మహిమ నిమిత్తం.
దాని గురించిన సంగతులు ఏవి మనం ఆలోచన చేసినా దేవుని మహిమ నిమిత్తం సంఘం ఉన్నది అని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం భవిష్యత్తులో. ఒక హోటల్లో బయట ఒక బోర్డు ఉంది, మా హోటల్కి రండి, మీ చుట్టూ తిరిగే ప్రపంచాన్ని మీరు చూడండి అనే బోర్డు ఒకటి ఉంది బయట. స్థానిక సంఘం అటువంటిది కాదు. మన కొరకు కానీ మన పిల్లల కొరకు కానీ స్థానిక సంఘం ప్రాథమికంగా లేదు, మనం గ్రహిస్తాం. స్థానిక సంఘంలో జరిగేదంతా మనుషుల కంటి కొరకు కాదు, దేవుని మహిమ నిమిత్తమై, దేవుని తృప్తి కొరకై, దేవుని ఆనందం కొరకై, దేవుని మహిమ నిమిత్తం ఉన్నది. స్థానిక సంఘంలో దేవుని సన్నిధి ఉన్నది. మనం చదువుకున్న వచనం ఎఫెసీ పత్రిక 2:22లో కూడా మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాసస్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు. మన మధ్య దైవ సన్నిధి ఉన్నది. అది ఎంత గంభీరమైన సంగతి మనం ఆలోచన చేయాలి. స్థానిక సంఘంలో దేవుని క్రమాన్ని గురించి కూడా మనం గ్రహిస్తాం. మిగిలిన ధ్యానాలన్నింటిలో దేవుని క్రమాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. సంఘం యొక్క స్థాపన దేవుని క్రమం ప్రకారం ఎలా జరుగుతుంది, సంఘం లోపల మన బాధ్యతలు దేవుని క్రమం ప్రకారం ఎలా మనం ఉండాలి, ఆ విషయాల్ని మనం గమనించబోతున్నాం. ఈ దేవుని క్రమాన్ని గురించి మనం చెప్తున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, బ్రదర్ మీరు చాలా నేరోగా ఉన్నారు బ్రదర్, మీ దగ్గరికి మేము రాలేం బ్రదర్, కష్టం బ్రదర్ అంటారు చాలామంది లోకల్లో. కానీ దేవుని వాక్యంలో ఉన్న క్రమం అంతటిని పాటిస్తున్నప్పుడు ఇరుకు మార్గంగానే కనబడుతుంది. అయినప్పటికీ అది దేవుని వాక్యంలో ఉన్న సంగతులన్నిటినీ మనం పాటిస్తున్నామనే సంగతి మనకెంతో సంతోషాన్ని, దీవెన తీసుకొని వస్తుంది. దాన్ని బట్టి ప్రభునందు మనం ఆనందిస్తాం.